సౌత్ ఇండియాలో ద మోస్ట్ ఫేమస్ టిఫిన్ వచ్చేసి దోశ. ఇది ప్రతి హౌస్ హోల్డ్లో కూడా ప్రతి ఒక్కరూ తినే మ్యాండేటరీ టిఫిన్. సో ఈ దోశ అనేది మనకి ఇండియాలో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. చీపెస్ట్ నుంచి కాస్ట్లీస్ట్ వరకు ప్రతి చోట మనకి దోశ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈరోజు మన ఛాలెంజ్లో భాగంగా మనం 10 రూపీస్ దోశ, 40 రూపీస్ దోశ అండ్ 200 రూపీస్ దోసాస్ అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ట్రై చేయబోతున్నాము. ఈ దోశల్ని డిఫరెంట్ 5 ఫ్యాక్టర్స్లో మనమైతే దీన్ని మనం రేట్ చేయబోతున్నాము. ఒకటి వచ్చేసి మనకి ప్రైస్, ఇంకొకటి క్వాంటిటీ, ఇంకొకటి టేస్ట్ అండ్ అంబియన్స్ అండ్ నీట్నెస్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ మీద అయితే మనం ఈరోజు ఈ దోశల్ని రేట్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేస్తే కనుక సో ఫస్ట్ వచ్చేసి ద చీపెస్ట్ దోశ. 10 రూపీస్ దోశ మనకి దొరికే ఒక ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో ఇది వచ్చేసి మనకి దుర్గం చెరువు దగ్గర ఇలాంటి బండ్ల మీద మనకి చాలా చోట్ల అయితే మనకి టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 10 రూపీస్ అనమాట. మీకు పార్కింగ్ కానీ కూర్చోడానికి కానీ అలాంటి ఫెసిలిటీస్ ఏవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే మనకి 10 రూపీస్కి వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్, రైట్? సో మనమైతే ఇక్కడ మన 10 రూపీస్ దోశ ట్రై చేయడానికి అయితే వెళ్దాము. సో ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నీ కూడా మనకి ఒక ప్లేట్ 20 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలంటే హాఫ్ ప్లేట్కి 10 రూపీస్కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మనకి దోశలో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చట్నీస్ అయితే వేసి ఇచ్చాడు. ఒకటేమో పల్లి చట్నీ, ఒకటేమో రెడ్ చట్నీ, ఇంకొకటేమో పుదీనా చట్నీ. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే 10 రూపీస్కి నాకు చాలా వర్త్ అనిపించింది. సో టేస్ట్ విషయంకి వస్తే కనుక అంత బాగుందని కాదు, కానీ యావరేజ్గా ఉందన్నమాట టేస్ట్ విషయంకి. కానీ మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే 10 రూపీస్కి 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చట్నీస్ అండ్ ఒక దోశ రావడం అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. సో ఇక్కడ మన పేమెంట్ చేసేసి లెట్స్ గో టు అవర్ సెకండ్ స్పాట్ వేర్ దోశ కాస్ట్ ఈస్ 40 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి మనకి 20 రూపీస్ దోశకి 40 రూపీస్ దోశకి ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కాస్త మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఉందన్నమాట. అండ్ అలాంగ్ విత్ దాట్ మనకి కొద్దిగా పెద్ద దోశ అప్పటికప్పటికి వేసిస్తున్నారు. అండ్ 20 రూపీస్ దోశలో వచ్చేసి వాళ్ళు అప్పటికప్పటికి మనకి చెయ్యరు, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొచ్చిన దోశలు అనేది మనకి సర్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. సో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే దానికి దీనికి డిఫరెన్స్ అని చెప్తాను. అంటే తెగ పెద్ద అని కాదు, కానీ బట్ యూ కెన్ అట్లీస్ట్ సిట్ అండ్ ఈట్ అనమాట. మనమైతే ఇప్పుడు ఈ దోశని ట్రై చేద్దాం. 40 రూపీస్ దోశ. మనకి ఇంకొక అడిషనల్ థింగ్ వచ్చేసి మనకి సాంబార్తో అయితే వీడిచ్చాడు. సో ఈ మసాలా దోశలో వచ్చేసి ఏంటంటే మనకి మోర్ స్పెషల్. మోస్ట్లీ మనం ఆలూ కర్రీ అనేది లోపల మసాలాగా ఉంటుంది కదా, ఇక్కడ వీడు దాన్ని ఒక ఉప్మా లాంటి దాన్ని వేశాడనమాట. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, టు బీ హానెస్ట్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లో 40 రూపీస్కి ఈ మసాలా దోశ అయితే చాలా బాగుందని అయితే చెప్తాను. ఎందుకంటే కూర్చోడానికి ప్లేస్ ఉంది, మనం నిలబడుకొని తినాల్సిన అవసరం లేదు. సాంబార్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 40 రూపీస్కి ఇట్స్ డెఫినెట్లీ వర్త్. సో ఇక్కడ మన పేమెంట్ అయిపోయిన తర్వాత లెట్స్ గో టు అవర్ థర్డ్ స్పాట్, దట్ ఈజ్ రామేశ్వరం కేఫ్. రామేశ్వరం కెఫేలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పక్కనే ఒక మనకి క్యాపిటల్ పార్క్ ఉండడం వల్ల మనకు అక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే బాగా ఉంది. ఆబ్వియస్లీ ఇది రామేశ్వరం వాళ్ళది కాదు, బట్ అక్కడ పార్కింగ్ పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అండ్ రామేశ్వరం కేఫ్ విషయంలో అంబియన్స్ అనేది మనకి 10 రూపీస్ దోశ అండ్ 40 రూపీస్ దోశ దొరికిన ప్లేసెస్ కన్నా చాలా గ్రాండ్గా అయితే మనకు ఉంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ దోశలు కానీ ఐటమ్స్ కానీ దే ఆర్ సో ఎక్స్పెన్సివ్. సో అంత ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దే వాంట్ టు మేక్ ష్యూర్ టు గివ్ ఎ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ లాగా, బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట. పుదీనా మసాలా దోశ అయితే మనకి 200 రూపీస్కి ఉంది, బట్ ఐ డోంట్ లైక్ పుదీనా, సో ఐ విల్ గో ఫర్ బటర్ మసాలా దోశ. సో ఈ బటర్ మసాలా దోశ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 200 ఉంది. ఇట్స్ 185 రూపీస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్గర్ దోశ, ఎందుకంటే ఆబ్వియస్లీ 10 రూపీస్ దోశతో పోలిస్తే ఇది 20 టైమ్స్ ఎక్కువ అండ్ 40 రూపీస్ దోశతో పోలిస్తే ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ కాస్ట్. ఇక్కడ నాకు కనిపించిన ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కనుక కూర్చోవాలి అనుకుంటే మీరు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. ఇఫ్ యూ వాంట్ ఎ టేబుల్ దెన్ కూర్చోవడానికి చైర్స్ లేవు. దట్ ఈజ్ ఐ ఫెల్ట్ ఎ బిట్ డిస్కంఫర్టబుల్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది మనకి బటర్ మసాలా దోశ. చూడ్డానికైతే చాలా నీట్గా చేసి ఇచ్చాడు. ఆబ్వియస్లీ 200 పే చేసినప్పుడు కనీసం చూడడానికన్నా బాగుండాలి కదా. ఐఎమ్ వెరీ క్లమ్జీ యూనో. సో
ఈ 200 దోశ మీద నా రివ్యూ ఏంటంటే, ఫస్ట్ వీడైతే మసాలా దోశ ఆలు యూస్ చేశాడు. అది 40 రూపీస్కి 200 రూపీస్కి ఒక చిన్న డిఫరెన్స్ అనమాట. బట్ టేస్ట్ విషయంకి వస్తే మాత్రం ఐ విల్ రేట్ ఇట్ అరౌండ్ 7 out of 10. టేస్ట్ అయితే అంత గొప్పగా అయితే అనిపించలేదు. బట్ అంబియన్స్ ఈస్ బాగుందనమాట. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్తో పాటు హ్యాండ్ వాష్ కూడా చాలా ఎలిగెంట్ అండ్ రాయల్గా పెట్టారనమాట. బట్ ఎంత అంబియన్స్ ఉన్నా కానీ టేస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై కేస్. సో టేస్ట్ విషయంలో అయితే 200కి 50% కూడా వర్త్ కాదనిపించింది నాకైతే. ఫైనల్లీ కంక్లూడ్ చేస్తే ఏంటంటే, మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ చూడాలి అనుకుంటే కనుక 10 రూపీస్ దోశ ఈజ్ బెస్ట్. బట్ మీరు మినిమలిస్టిక్గా ఒకవేళ మనకు కూర్చోడానికి ఉన్నా బాగుంటుంది అన్నట్టు అనుకుంటే కనుక 40 రూపీస్ దోశ ఈజ్ బెస్ట్. బట్ మీరు అంబియన్స్ అండ్ మంచిగా చూడడానికి కంఫర్టబుల్ ఏరియాలో ఉండాలి అనుకుంటే కనుక రామేశ్వరం ఈజ్ గుడ్ ఆప్షన్. ఓవరాల్గా అయితే కన్సిడరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాకైతే 40 రూపీస్ దోశ మేల్ అనిపించింది. సో మీకేది బెటర్ అనుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ లైక్ చేయండి.